నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 21వ డివిజన్ బాలాజీ నగర్ ఎన్జీఓ హోం పరిసర ప్రాంతాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వంలోనే సంక్షేమం సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చిన దామచర్ల జనార్దన్. సంతనూతలపాడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రజలు ఆదరించాలని కోరిన పాలపర్తి విజేష్ రాజ్. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలపర్తి విజేష్ రాజ్ మరియు మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఒంగోలులోని వారి నివాసం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా సంతనూతలపాడు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డికి, బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడి శ్రీలంకకి, డిసిసి అధ్యక్షులు గంటా అంజిబాబుకి, అలాగే కేంద్ర, రాష్ట్ర మరియు నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యమని తెలియజేశారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాలపర్తి విజేష్ రాజ్. నేను ఎక్స్ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు గారి అబ్బాయినండి. నేను ఇంజనీరింగు ఎంబీఏ చదువుకున్నాను. మొన్న ఏప్రిల్ 9వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 2వ లిస్టులో సంతనూతలపాడు నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నా విన్నపాన్ని మన్నించి నాకు సంతనూతలపాడు అసెంబ్లీ సీటుని కేటాయించినటువంటి షర్మిలారెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారికి, అలాగే గిడుగు రుద్రరాజు గారికి, రఘువీరారెడ్డి గారికి, కొప్పుల రాజు గారికి, మా బాపట్ల జిల్లా డిసిసి అధ్యక్షులు అంజిబాబు గారికి, ఒంగోలు జిల్లా డిసిసి అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారికి, అలాగే మా బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడి శ్రీలంక గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ సీటుని కేటాయించడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నానండి. ఎందుకంటే మా తండ్రి గారు గతంలో సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులుపలపాడు మండలం నుంచి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మండల అధ్యక్షులుగా, అట్లాగే జెడ్పీటీసీగా ఎన్నికయ్యి ప్రకాశం జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. అట్లాగే సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఎలక్షన్లో కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఇంతటి మా సొంత నియోజకవర్గమైనటువంటి సంతనూతలపాడు నియోజకవర్గంలో నాకు కూడా నా రాజకీయ పయనాన్ని మొదలు పెట్టడానికి, నా రాజకీయ తొలి అడుగులు వేయడానికి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర నాయకులకు, అలాగే కేంద్ర నాయకులకు మీడియా ముఖంగా నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే అండి, కాంగ్రెస్ పార్టీ నా మీద నాకు ఈ సీట్ ఇవ్వడాన్ని నేను ఒక బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. ఏదైతే ఈ ఎలక్షన్ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 9 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ కానివ్వండి, అట్లాగే ఇందిరమ్మ అభయం పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి నెలకి 5,000 చొప్పున ఇవ్వడం అనే హామీ కావచ్చు, అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా సంవత్సరానికి కుటుంబంలోని ఒక మహిళకు 1,00,000 రూపాయలు అందించడం అనేటువంటి పథకం కానీ, అట్లాగే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను అందజేయాలనే హామీ కావచ్చు, అట్లాగే ఇల్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని, ఇట్లా 9 గ్యారంటీలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని మరి స్వీకరించి అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అవగాహన చేసుకొని ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా సంతనూతలపాడు నియోజకవర్గానికి నా కుమారుడైనటువంటి విజేష్ రాజుని అభ్యర్థిగా సెలెక్ట్ చేసినందుకు, ఎంపిక చేసినందుకు
షర్మిలారెడ్డి గారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏ లక్ష్యాల కోసం అయితే షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారో ఆ లక్ష్యాలకు అనుగుణంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కలగన్నటువంటి రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా చేయాలని, అలాగే రాజన్న రాజ్యాన్ని తిరిగి ఈ రాష్ట్రంలో తీసుకురావాలని షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్లో చేరి పనిచేస్తూ ఉన్నారు. ఆమె అడుగుజాడల్లో క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాగా పనిచేసి షర్మిలారెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకునేదానికి అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి సంతనూతలపాడుకి తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా రావాలని మా చిరకాల కోరిక. చంద్రబాబు నాయుడు యొక్క ద్రోహ రాజకీయం వల్ల ఆ కోరిక నెరవేరలేదు. ఈనాడు షర్మిలారెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని మరి మాకు అవకాశం కల్పించారు. ఖచ్చితంగా మేము సంతనూతలపాడు ఎన్నికల్లో గెలుపొందుతామని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే మా సొంత నియోజకవర్గం. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంతో మాకు సంబంధాలు ఉన్నాయి. నియోజకవర్గంలో కులాలకి మతాలకి అతీతంగా మాకు సంబంధాలు ఉన్నాయి. ప్రతి కుటుంబంలోకి చొరవగా వెళ్ళి మాట్లాడి మరి ఓట్లు అడిగేటటువంటి అవకాశాలు మాకే ఉన్నాయి. మిగతా వాళ్ళంతా స్థానికులు కాదు, వాళ్ళు ప్రజల్లో కలిసి మమేకమైన వాళ్ళు కాదు. కాబట్టి ఈనాడు మా అభ్యర్థిత్వం ప్రకటించగానే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు, మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మంచి రోజులు వచ్చాయని సంతోషపడతా ఉన్నారు. కాబట్టి మరి నియోజకవర్గ ప్రజలందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను, ప్రజాస్వామ్యం గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా ఉండాలంటే, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే, పరిశ్రమలు రావాలంటే, ఉద్యోగాలు రావాలంటే, పెట్టుబడులు రావాలంటే, మరి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీయే శరణ్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. కాబట్టి చేస్తూ ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజల మైనారిటీలు అట్లాగే దళితులు వీళ్ళ మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళకి అన్యాయం చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళ మైనారిటీల మీద అట్లాగే దళితుల మీద దాడులు చేసే సంస్థలని వ్యక్తులను ప్రోత్సహిస్తూ దేశంలో ఎక్కడా కూడా శాంతి అనేది లేకుండా ఒక విచ్ఛిన్నమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఈరోజు త్రుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితులు మన దేశంలో నెలకొన్నాయి. అట్లాగే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన దేశంలో లేవు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అవ్వచ్చు, అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం కానీ ఇటువంటి అనేక వాగ్దానాలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏది కూడా నిలబెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసింది. అట్లాగే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టేసి కేవలము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అని ప్రజలను మభ్యపెడుతూ
ఒక అప్పుల ఊబిలోకి నేడు రాష్ట్రాన్ని నెట్టేసి వాళ్ళు ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్లో ఏది కూడా వాళ్ళు జైలుకి వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికే ఈరోజు వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా స్వార్థ రాజకీయాలు చేస్తూ కేవలము రాష్ట్రంలో అధికారం రావాలి అనే నేపథ్యంతోనే గతంలో వాళ్ళు ఎంతో విమర్శించినటువంటి బీజేపీతో ఈరోజు జతకట్టి మరి రాష్ట్ర ప్రజల ముందుకు ఈరోజు రావడం జరుగుతూ ఉంది. దీన్ని మైనారిటీలు కానీ దళితులు కానీ మన రాష్ట్ర ప్రజలు కానీ అందరూ గమనించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మంచి పరిపాలన కావాలన్నా, శాంతి సౌభాగ్యాలు రావాలన్నా, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అందించినటువంటి మంచి పరిపాలన మనం తిరిగి చూడాలన్నా మన రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని అట్లాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నన్ను, అట్లాగే బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జేడీ శీలం గారిని మహాత్మా జ్యోతిరావు పూలే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు క్రీడా పోటీలను నిర్వహించారు. సంతపేటలోని మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానం వేదికగా 3 రోజుల పాటు జరగనున్న క్రీడా పోటీలను తొలి రోజు అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమ నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలను వైకాపా యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్, క్రికెట్ పోటీలను ఆయన వీక్షించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి క్రీడలను ఆడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. సార్ వినోద్ సార్, కబడ్డీ 2 టీంలు లైనప్. जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जय भीम, जय भीम, जय भीम, जय भीम, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर. किरण इधर करना ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా కొన్ని సేవలు అందిస్తున్న ఏజే సొల్యూషన్ డైరెక్టర్ ప్రియా గారికి కూడా, అలాగే దొంతా సీనన్న ఈ మధ్యనే క్యాంపులు సుజాత మేడం గారు, అసలు మాకు బ్లడ్ క్యాంపు పెట్టాలని శ్రీదేవి మేడం గారు, సుజాత మేడం గారు, చిన్న సత్కారం అన్నకి. అలాగే లాస్ట్ సుశీల
NCC claps. Toss win by Arshini College, choice to. 7 1 పాయింట్. ఓకే. సునీతక్క మీరు కూడా కబడ్డీకి నించండి ఒకేసారి. అటు ఒక 10 మంది ఇటు ఒక 10 మంది నించండి. తెలుగుదేశం ప్రభుత్వంలోనే సంక్షేమం సాధ్యపడుతుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. ఒంగోలు నగర పరిధిలోని 18వ డివిజన్లోని వెంగముక్కలపాలెంలో దామచర్ల ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచకాలు మరింత శృతిమించాయన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించాలని కోరారు. వైసీపీ హయాంలో పేదలపై కేసులు పెట్టడం, ప్రశ్నించిన ప్రతిపక్షాలపై కేసులు బనాయించి గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని, గడిచిన 4.5 కనీసం అభివృద్ధి చేయకపోగా అభివృద్ధిని ప్రశ్నించిన సామాన్యులపై దౌర్జన్యం చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. ఏమీ లేదు, మొత్తం మనకి మేము ఇంతమందికి ఓడించింది మీ చేసింది తెలుసు, అంతానే తెలుసు. చెప్పలేదా? వాడికి చెప్పేది ఏంటంటే వాడి నలుగురిని పిలుచుకోవాలి కానీ వాడికి చెప్పేది ఏంది మేము కొత్తగా కూతురు కాడ పోరాటం చేసి వాడికి చెప్పాలా? చెప్పాలగా చాలానే అయిపోయింది. మేడం గారు ముందుకు వెళ్ళండి. ఏం కావాలి? जरूर डालो माए मते रोज बोलता है वैसे भी डाली तो बोले नहीं अभी आंध्र प्रदेश बैठ लेना चाहे
ముందుకు తీసుకో పేపర్ తీసుకో. చెప్పాలి కదా, మాట్లాడుతున్నారు కదా. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఒంగోలులోని శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంకులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 6 విద్యార్థులు 470కి 466 మార్కులతో, బైపీసీలో ఒకరు 440కి 435 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్లుగా నిలిచారు. జూనియర్ ఎంపీసీలో సిహెచ్ ఉదయ్ కిరణ్, ఏ వెంకట భానుప్రకాష్, టి అజయ్ కుమార్, కే ప్రతిమ, కె హేమలత, ఎం భానుప్రకాష్ 470కి 466 మార్కులు సాధించారు. 11 మంది 470కి 465 మార్కులు, 18 మంది 464 మార్కులు, 126 మంది 460కి పైగా మార్కులు పొందారు. 248 మంది 450కి పైగా మార్కులు సాధించారు. ఇక జూనియర్ బైపీసీలో ఆర్ బేస్త్రి 435 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్గా నిలిచారు. 6 430కి పైగా మార్కులు సాధించారు. సీనియర్ ఎంపీసీలో కె సాయి కిరణ్ 991 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కళాశాలలో శుక్రవారం అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి, ఏ గంగశంకర్ రెడ్డి, సిఈఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. బల్లం ఉంటాయి సార్, సురేష్ బల్లం ఉంటాయి, బల్లం ఉంటాయి. ఆగే అన్న స్మైల్తో గౌరవనీయులైన విద్యార్థుల తల్లిదండ్రులకు, ప్రియమైన విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు, ఉపాధ్యాయులకు ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2023-24 విద్యా సంవత్సరపు ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలైనాయి. ఈ పరీక్షా ఫలితాల్లో సరస్వతి విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. రాష్ట్రంలోనే చెప్పుకునే విధంగా మరి మంచి మార్కులు సాధించడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో అన్ని కాలేజీల కంటే కూడా సరస్వతి విద్యా సంస్థలు స్టేట్ కాలేజీలతో కాంపిటేటివ్లో నిలిచే విధంగా మరి మంచి ఫలితాలు సాధించడం జరిగింది. మరి ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు స్టేట్ టాప్ మార్క్స్ సాధించిన విద్యార్థులు 470కి 466 మార్కులు సాధించిన విద్యార్థులు 6 విద్యార్థులు ఉన్నారు. వారిలో సిహెచ్ ఉదయ్ కిరణ్ 466 మార్కులు, ఏ వెంకట భానుప్రకాష్ 466 మార్కులు, యు అజయ్ కుమార్ 466 మార్కులు, కె ప్రతిమ 466 మార్కులు, కె హేమలత 466 మార్కులు, ఎం భానుప్రకాష్ 466 మార్కులు సాధించి
స్టేట్ టాప్లో 6 మెంబర్స్ 470కి 466 మార్కులు సాధించడం జరిగింది. అట్లానే మరి 465 మార్కులు సాధించిన విద్యార్థులు 11 మంది ఉన్నారు. 470కి 460 మార్కులు 64 మార్కులు సాధించిన విద్యార్థులు 18 మంది ఉన్నారు. అంటే టాప్ మార్క్స్లో 6, 11, 18 అంటే దాదాపు 35 మెంబర్స్ టాపర్స్లో ఒక సంస్కృతి కాలేజీ విద్యార్థులు ఎగరవడం జరిగింది. అట్లానే ఎంపీసీలోనే కాకుండా బైపీసీలో కూడా స్టేట్ టాప్ మార్క్స్ మరి 440కి 435 మార్కులు సాధించి బ్రెస్సీ అనే విద్యార్థిని టాప్ మార్క్స్గా నిలవడం జరిగింది. అట్లానే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీలోనే కాకుండా సెకండ్ ఇయర్ ఎంపీసీలో కూడా మరి 1000 మార్క్స్కి 991 మార్క్స్తో కే సాయికరణ్ అనే విద్యార్థి టాప్ మార్క్స్గా మరి నిలవడం జరిగింది. అట్లానే మరి ఈ సంవత్సరమే కాకుండా లాస్ట్ ఇయర్ కూడా మరి స్టేట్ ఫస్ట్ 466 మార్కులతోటి 3 మెంబర్స్, మరి సెకండ్ ర్యాంక్ తోటి 10 మెంబర్స్, మరి థర్డ్ ర్యాంక్ తోటి మరి 14 మెంబర్స్ తోటి మొత్తం 27 మెంబర్స్ లాస్ట్ ఇయర్ కూడా మరి టాప్లో నిలవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరము చాలా మంచి ఫలితాలు సాధించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లానే ఐపీ మార్క్స్లోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మరి కార్పొరేట్ కాలేజీల కంటే మరి మిన్నగా మరి మన వాళ్ళు మరి పర్సెంటేజ్ మెయిన్స్లో పర్సెంటేజ్ సాధించడం జరిగింది. మరి 99% పైన 3 మెంబర్స్, 95% పైన 15 మెంబర్స్, 90% పైన 27 మెంబర్స్ మరి పర్సెంటేజ్ సాధించారు. అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మరి సరస్వతి విద్యార్థులు మరి ముందున్నారని మనం గర్వంగా చెప్పగలము. అలానే పాస్ పర్సెంటేజ్ చూసుకున్నా కానీ మరి జూనియర్ ఇంటర్లో స్టేట్ పాస్ పర్సెంటేజ్ 59 అయితే మనకి 80% రావడం జరిగింది. అట్లానే సీనియర్ ఇంటర్లో మరి స్టేట్ 72% అయితే మన కాలేజీ 88% తోటి అత్యధిక పర్సెంటేజ్ సాధించిన మరి కాలేజీగా నిలవడం జరిగింది. మరి ఇవన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే మరి మంచి మెటీరియల్, మంచి ఉత్తమ ఫ్యాకల్టీ తోటి మంచి మెటీరియల్ తయారు చేయించి మరి ఆ మెటీరియల్ మంచి షెడ్యూల్ తోటి మంచి షెడ్యూల్ తోటి ఆ మెటీరియల్ రన్ చేయడం వల్ల మరి ఇంత మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లానే ఇట్లా షెడ్యూల్ రన్ చేయడమే కాకుండా ప్రతి వారం కూడా మరి వారాంత పరీక్షలు జరుపుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్లో అయినా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో వారానికి ఒకసారి ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎగ్జామ్స్ రన్ చేయడము. అట్లానే మరి ఐపీ కూడా వారం ఎగ్జామ్స్ రన్ చేయడము. మరి రన్ చేసిన ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని అనాలిసిస్ చేసి వాళ్ళు చేసిన పొరపాట్లని ఎప్పటికప్పుడు తెలియజేయడం వల్ల మరి అట్లా మెరుగైన విద్యార్థులుగా తయారు చేయడం జరిగింది. అట్లానే టాపర్సే కాకుండా మరి డల్లర్స్ మీద ప్రత్యేక కేర్ తీసుకోవడం వల్ల అత్యధిక పర్సెంటేజ్ సాధించడం జరిగింది. మరి మా వైసీపీ సామాన్యులకు న్యాయం జరగడం లేదని పేలూరుకు చెందిన వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం పేలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీకి చెందిన తాళ్ళూరి వెంకట్రావు, తాళ్ళూరి వెంకయ్య, రామిశెట్టి కృష్ణ, తాళ్ళూరి శ్రీను, తాళ్ళూరి నారాయణతో పాటు వారి అనుచరులు, కుటుంబ సభ్యులు మరో 100 మంది సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దామచర్ల వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తాను అన్ని వేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం పేలూరులో టీడీపీ డివిజన్ కార్యాలయాన్ని దామచర్ల ప్రారంభించారు. ఈరోజు
కార్యాలయం కొల్లూరు ముందు దక్షిణ బజార్లో ఓపెన్ చేసినందుకు శ్రీ రామచంద్ర జనార్దన్ రావు గారికి, మంత్రిశ్రేణి గారికి, వెంకట్రావు గారికి, యోగయ్య యాదవ్ గారికి, మా శ్రీనివాసరెడ్డి గారు కూడా సైకిల్ గుర్తుకి నిల్చున్నారండి. అలాగే జనార్దన్ గారు ఎమ్మెల్యేగా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా మన 2 ఓట్లు సైకిల్ గుర్తుకే మన ఓట్లు. తాళ్ళూరు శ్రీనివాసరావు గారు స్టేజ్ మీద వారి యొక్క అమూల్యమైన సందేశాలు తెలియజేస్తా ఉన్నా. ఒంగోలు శాసనసభకి గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, భారతీయ జనతా పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి యోగ యాదవ్ గారు, పెద్దలు గౌరవనీయులు రాచగల్ల వెంకట్రావు గారు, ఈ డివిజన్ పోటీ చేశారు. లేకపోతే ఏదో పదవుల కోసం ఆశపడి వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఎవరు కూడా పదవుల గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. డబ్బుల గురించి వచ్చిన వాళ్ళు ఎవరు, డబ్బుల కోసం ఆశపడితే చాలా సంపాదించుకునే వాళ్ళు మన ఊరోళ్ళు. కానీ ఏ పరిస్థితి ఏంటంటే, ఒక పిల్లవాడు ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన తర్వాత పీజీ అయిపోయేంత వరకు ప్రతి పిల్లవాడికి స్కాలర్షిప్ వచ్చేది. ఈ రోజు ఇంటర్మీడియట్ లో స్కాలర్షిప్ లేదు, డిగ్రీలో స్కాలర్షిప్ లేదు. తాళ్ళూరు శ్రీనివాసరావు గారు, తాళ్ళూరు వెంకయ్య, తాళ్ళూరు వెంకట్రావు, తాళ్ళూరు నారాయణ, తాళ్ళూరు వెంకటేశ్వర్లు, తాళ్ళూరు నారాయణ, తాళ్ళూరు వెంకటేశ్వర్లు, తాళ్ళూరు శ్రీని ఒంగోలు, తాళ్ళూరు సుబ్బయ్య, తాళ్ళూరు రమేష్, శేఖర్, చిన్న, సురేష్, నాగులు, నాగరాజు, మహేష్ అందరూ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. శంకర నాయుడు, శంకర పిచ్చయ్య, శంకర నాని, మల్లికార్జున, గుర్రం ఆకాష్, కృష్ణంరాజు, శ్రీనివాసరాజు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. ఫోటో తీసేసిన తర్వాత మళ్ళీ కిందకి వెళ్తే మిగతా వాళ్ళు వస్తారండి. 3 రోజుల ముందు మన గ్రామంలో డోర్ టు డోర్ అన్ని కూడా బజార్లో కూడా తిరిగాం. అందరికి కూడా మనం చేసిన పనులు కూడా అందరికీ చెప్పాం. ఏదైతే మన టైంలో 4,57,00,000 రూపాయలు మన గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా అందరికి కూడా తెలియపరిచాం. అదేవిధంగా ప్రతి బజారు, ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు మహిళలు కానీ అందరిని కూడా కలుసుకొని ఈ ఊరు కూడా డోర్ టు డోర్ తిరగటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ తర్వాత ఈరోజు మన తాళ్ళూరు శ్రీనివాస్ గారు మొన్న వచ్చేసి మేమందరం కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీలో చేరుతాం, అందరం కలిసి మంచి మెజారిటీ కోసం మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పిన తర్వాత మళ్ళా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు అదేవిధంగా తాళ్ళూరు వెంకట్రావు గారు, తాళ్ళూరు వెంకయ్య గారు, తాళ్ళూరు నారాయణ గారు, రాయశెట్టి కృష్ణ గారు, అదేవిధంగా తాళ్ళూరు శ్రీని గారు, వాళ్ళందరూ కూడా ఎంతో మంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ఈరోజు ఊరు ఒకటైపోయింది. ఈరోజు పూర్తిగా అరవైకి మన దగ్గరికి 14 వచ్చే లోపల 850 ఓట్ల మెజారిటీ మన పెళ్ళూరు గ్రామానికి ఉంది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ యనమల నాగరాజుతో కలిసి బాలాజీ నగర్, ఎన్జీఓ హోం పరిసర ప్రాంతాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రచారంలో ముందుకు సాగారు. నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. కట్టొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు అన్నిచ్చాడు.
ఒంగోలు నియోజకవర్గంలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులే తప్ప 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేసిందేమీ లేదని దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత విమర్శించారు. కొత్తపట్నం మండలం మడునూరులో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తెలుగుదేశం పార్టీకి అందరూ అండగా నిలవాలని కోరారు. సూపర్ 6 ప్రచార పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనిషా లక్ష్మి తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఆదేశించినమ్మా
తప్పకుండా సైకిల్ కొట్టి కల్పించాలమ్మా. రేపొద్దు ఇంకా మంచి పథకాలు వస్తాయి, ఇంకా బాగా తప్పకుండా ఏంటి తప్పకుండా అందరి చేత కూడా వేయించండి అమ్మా. చేశారు బాబు గారు. ఒకసారి చదువుకున్నామా దాన్ని తప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళాలని బస్ ప్రయాణం ఇస్తామమ్మా. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. తప్పకుండా వేయండి అమ్మా. తప్పకుండా సైకిల్ కోటేసి గెలిపించాలమ్మా. రేపు ఇంకా మంచి పథకాలు వస్తే బాగా అభివృద్ధి అవుతుంది. తప్పకుండా కోటేసి గెలిపించాలమ్మా. తీసుకోండి అమ్మా. మీకే దానిలో పథకాలు అవన్నీ ఉన్నాయి, ఒకసారి చదివించుకోండి. మా ఇంటికి రాలేదంటే బాగాలేదు, లేకపోతే తిరిగేది మనతో అయిపోయింది. థ్యాంక్స్ అమ్మా. చూసుకున్నాక నీళ్ళేనండి మీకు చెప్పేదేమన్నా తప్పకుండా ఏంటి అందరికీ తప్పకుండా గెలిపించాలమ్మా. నువ్వు చేసిన అభివృద్ధి అంతా గుర్తుపెట్టుకుని తప్పకుండా సైకిల్ ఫోటోస్ గెలిపించాలమ్మా. తప్పకుండా ఏంటి 4,000 పెన్షన్ ఇంటికి వచ్చిస్తారు.
సరేనా? తప్పకుండా ఏంటమ్మా దయాకి సార్ వాళ్ళ పాపమ్మ తప్పకుండా ఏంటి. ఇదిగమ్మా ఇది కూడా వీళ్ళు రేపు పొద్దున వచ్చే పథకాలన్నీ రాసున్నాయి, ఒకసారి చదివించుకోండి. తప్పకుండా ఏంటమ్మా. సరే అమ్మా, వెళ్ళొస్తామమ్మా. తప్పుడు పెద్ద పాప అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 21వ డివిజన్ బాలాజీ నగర్ ఎన్జీఓ హోం పరిసర ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వంలోనే సంక్షేమం సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చిన దామచర్ల జనార్దన్. సంతనూతలపాడు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రజలు ఆదరించాలని కోరిన పాలపర్తి విజేష్ రాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.